దానికి ఎప్పుడు తెలియదండి. దానికి తెలియదు. దానికి సాధన అని పేరు పెడుతుందండి. దానికి సాధన అని పేరు పెడుతుంది, కాలాన్ని తీసుకొచ్చేసింది కదా మరి. తీసుకొచ్చి అంటే అమ్మ ఇలా నేను పరిశీలించగా ఇప్పుడు ఎలా తెలిసింది అని చెప్తానండి. అవునమ్మా. సరే ఇంకొక అక్కడ మనం చెప్తున్నాం కదా. అవునమ్మా. ఇప్పుడు గంగా నది పుట్టు చోట్ల కొన్ని సుక్కలు, నది పుట్టు చోట్ల కొన్ని సుక్కలే. చుక్కలే అమ్మ. ఎలా ఉంది వరదలు, ఎలా ఉంది ఇప్పుడు? ఇది వరద కింద ఉందండి. ఇది ఇప్పుడు అండి. ఇది ఇప్పుడే. ఇది ఇక్కడ కాలంతో సంబంధం ఏమైనా ఉంది వరదకి? లేదమ్మా కదా. ఆవిడ ఏమంటున్నారు, అంత ఇది వరకు ఒకలా విన్నాను నేను. మీరు ఒకటి చెప్పినప్పుడు ప్రశ్న కదిలేదాన్ని, ఆలోచనతో కదిలేదాన్ని. ఇప్పుడు ఏమీ లేదు, మెదడుకన్నా తను ఉండిపోతానని చెప్పిందండి ఆవిడ. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి లత? అప్పుడు అంటే ఈ వరకు అలా ఉండి మార్చుకుని ఇప్పుడు ఇలా వచ్చాను అంటున్నా. వచ్చానని అర్థం వస్తుంది ఇక్కడ. ఆయన ఏమన్నాడు, ఎంత తెలుగుగా చెప్పాడు చూడమ్మా. ఇప్పుడు అదే ఆ గ్రహింపు అంతే, అక్కడ దాన్ని వదిలే. ఇప్పుడు ఈ గ్రహింపు ఇక్కడ చూడు, ఇంతే. ఇక్కడ చూడు, వరదనే చూడు అంటున్నాడు. అమ్మ మనకి మైండ్ అమ్మ ఎప్పటికప్పుడు చూడటం తెలియకమ్మా, ఎప్పుడు పాతదే కలుపుకుంటా అంటే అది అలిసిపోతే పెట్టేసుకుంటుంది కదా. ఇంకా ఏదో అయిపోవాలి, ఇంకా ఏదో ఈ క్షణం ఇక్కడ కదలికలు ఉన్నాయి కదా, వీటిని చూసుకోవటం అనేది ఒకటి ఉంది కదా లత. అవునమ్మా. అది మానేసి నేను ఏదో అయిపోవాలనుకుంటే ఎంత లోతుగా చెప్పాడమ్మా. అంటే ఎప్పటికప్పుడు గ్రహింపు, కాలం లేకుండా చూడటం అనేది చాలా చక్కగా తీసుకొచ్చారమ్మా ఈ రోజు ఆయన. ఎటువంటి అవగాహన చేస్తున్నాడు. అసలు దుఃఖం చూసారు, రింపోషే దుఃఖం తిట్టున్నాడు. అవునమ్మా. చూసారా ఆయన ఎలాగా తీసుకొచ్చాడు. చేతులు పెట్టి ఇక్కడ ఉంది దుఃఖం. అలాగా దుఃఖంతో కనిపిస్తాను, దుఃఖభూయిష్టంగా ఉంది. చూసారా ఆ దుఃఖం నశించాలంటే ఆయన ఏమన్నాడు చూడండి అక్కడ. చూసారు అంత దర్శనం, ఆ దుఃఖం యొక్క మూలాల్లోకే వెళ్ళమన్నాడు అక్కడ. అది ఎలా కదులుతుందో చూడండి. ఆ దుఃఖం ఎందుకు వస్తుంది, ఏవో గుర్తులతో కదులుతుంది అక్కడ. అవునమ్మా. ఆ గుర్తులు, ఉద్దేశాలు పట్టుకుని అక్కడ చూడమన్నాడు. గుర్తుల ఉద్దేశాలతో కదిలి చూడమన్నాడు. దుఃఖంగా ఉంది అక్కడ. అవునమ్మా. చూసారా అప్పుడు దాన్ని చూడగలిగితే ఏమైంది, ఆ చూపులోనే అక్కడ ఏదో ఒకటి జరిగిపోతుందంట. ఆ చూపులోనే చూసారా. అవునమ్మా. ఆ చూపులో ఏదో జరుగుతుంది, అంత దృష్టి లేచిపోతుందంట అక్కడి నుంచి. చూసారా. అవునమ్మా. అది కూడా అంతర్దృష్టితో ఆ దుఃఖం సమూలంగా వ్యాధులతో సహా నశించిపోతుందని చెప్పాడు అక్కడ. ఎంత అద్భుతమైన బోధ. నిజంగా కదా, దుఃఖం అంటున్నావు. అసలు దుఃఖం మూలానికి వెళ్తే అసలు దేనికి వస్తే అక్కడికి వెళ్ళాలి కదమ్మా, దాని లోపలికి. దాని ఉద్దేశం తెలియాలి కదా లత. లేక ఆ ఉద్దేశం తెలియనప్పుడు అది ఎప్పుడు మీరమ్మా మీరు అంటారు కొమ్మలు నరకడం వరకు లోపల మూలానికి వెళ్దామా, చెట్టు లోపల అవుద్దమ్మా. బాగుంటుంది మాట్లాడితే. ఎవరో ఒక్కళ్ళు ఇంకొకతో మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఇది బాగుంటుంది, ఇంకా కొంచెం ఒక క్లారిటీ ఉంటుందని. అలాగే మనం ఒక మాట చెప్పుకుంటామా, రేపు సత్సంగం ఉండదు, ఎల్లుండి ఉంటుందమ్మా. రేపు నేను కొంచెం వెళ్ళాల్సి వస్తుంది. సరేనమ్మా. ఏమ్మా ఎల్లుండి ఉంటుంది మళ్ళీ సత్సంగం. రేపు బదులు ఎల్లుండి పెట్టుకుంటాం అంతే. సరేనమ్మా. 4 రోజులు మీకే ఓంకారం చేసుకున్నావమ్మా. సరేనమ్మా. ఉండండి. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. కళాతమ్మ నమస్కారం అమ్మ.